శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడలేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం చూపబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడును. ఫోన్ నెంబర్ 9043637512. ఛానల్లోకి తిరిగి స్వాగతం అండి. ధనుసు రాశి వారి జాతకులు ఏప్రిల్ మాసం 29వ తేదీన ఈ రాశి వారి జాతకులు మరణ సమానురాలైన ఈ స్త్రీని నమ్మద్దు. పగబట్టింది, ఇలా చేయబోతుంది. మీ జీవితంలో అల్లకల్లోలం సృష్టించడమే ఈ యొక్క స్త్రీ ధ్యేయమండి. ఎన్నో రోజులుగా కాదు, ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తుంది. కానీ మీతో మాత్రం చాలా చలాకీగా, తెలివిగా మాట్లాడుతూ ఉంటుంది. చాలా వరకు మీరు వారిపైన అస్సలు అనుమానమే రాకుండా ఉంటారు. అందులకి ఇటువంటి స్త్రీని మరణ సమానురాలైన స్త్రీగా చెప్పడం జరుగుతుంది. ఆ యొక్క స్త్రీ ఎప్పుడూ కూడాను ఏదో ఒక రకమైన చెడు ఆలోచనలు చేస్తూనే ఉంటుంది. మీ మీద ఏదో ఒక రకమైనటువంటి తలంపుతో ఇలా చేస్తుంది. అయితే ఆ స్త్రీ ఎవరు, ఎందులకు ఇలా చేస్తుంది, ఎందుకు మీ మీద ఇంత కసిగా ఉన్నది, పగబట్టి చేసే ప్రయత్నాలు ఏమిటి, ఈ రోజున ఈ రాశి జాతకులకు ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు అయితే ఆ స్త్రీ వల్ల కలగబోతున్నాయి, ఈ గండాన్ని తప్పించుకునే ప్రయత్నం చేయాలంటే ఏం చేయాలి, ఏ దేవత ఆరాధన చేసుకుని, ఏ నియమాలు పాటించి, ఏ పరిహారాలు చేసుకోవాలో తదితర అన్ని వివరాలు ఒకటి కాదండి, ప్రతి ఒక్క విషయము కూడా విపులంగా ఈ వీడియోలో చర్చిద్దాము. మీరు ముందుగా వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నాము అనేది మీకు చాలా పూర్తిగా అర్థమవుతుంది. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏ మాత్రము కూడా లేకుండా ఈ వీడియోలోకి మనము వచ్చేద్దాము. ఈ రాశి జాతకులు ఈ రోజున మీకు కాస్త మిశ్రమంగా కనిపిస్తుంది. గ్రహ సంచారం రీత్యా కొంచెం అనుకూలత ఉందండి, కొంచెం ప్రతికూలత ఉంది. కానీ కీడులో మేలు కలగచేసే అంశం ఏమిటంటే గురుగ్రహ సంచారం వల్ల ఈ రాశి జాతకులు ఆర్థిక పరంగా చాలా వరకు కూడా లాభాలు చవిచూడబోతున్నారు. అయితే ఇంతకు ముందు రోజుల కంటే ఇక నుంచి రోజులు ఈ రోజు నుండి కాస్తంత చక్కగానే మారబోతున్నాయి. గ్రహాలు అనుకూలంగా ఉండబోతున్నాయి. ఆదాయంలో కూడాను ఈ రాశి జాతకులు ముందుకు వెళ్లబోతున్నారు. గ్రహాలు అనుకూలంగా ఉండబోతున్నాయండి. ఆదాయంలో కూడా ఈ రాశి జాతకులు ముందుకు వెళ్లబోతున్నారు. ఎందుకంటే మీ యొక్క దశాదిశ మార్చే విధంగా మీ జీవితంలోకి నూతన వ్యక్తుల ప్రవేశం కూడా జరగబోతుంది. చేసే ప్రయత్నాలు మరింతగా ఇనుమడిస్తాయి. ఆటోమేటిక్ గా మీ యొక్క ఆదాయ వనరులు అనేవి పెరగబోతున్నాయి. ఎన్నో విధాలుగా ఆదాయాన్ని గణించబోతున్నారు. మీ ఇన్కమ్ ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పటి వరకు అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఈ రాశివారు అన్ని అప్పులు తీర్చేస్తారు, సందేహమేం లేదండి. దీంతో మీకు తలపై భారం దిగిపోయినట్లు అనిపిస్తుంది. ఇదంతా చూసేవారు కూడా ఖచ్చితంగా షాక్ అయ్యి తీరాల్సిందే. మీరు పడుతున్న కష్టాన్ని చూసి ఆ దేవుడు గుర్తించే సమయం వచ్చింది. కాబట్టి ప్రతి పనిలో ది బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ రాశి జాతకులు విజయం మీ వెంటే పరుగులు పెడుతుంది. కాబట్టి ఇప్పటి వరకు ఎంతగానో ఆర్థిక ఇబ్బందులు పడినా ఆ ఇబ్బందులు అన్నీ సాల్వ్ అవుతాయి. సక్సెస్ రాబోతోంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యాపకాల్లో ఆశించిన ఆదాయం వస్తుంది. వృత్తిలో చక్కటి గుర్తింపు వస్తుంది. ఉద్యోగానికి సంబంధించి ఈ సమయంలో శాలరీ పెరుగుతుంది. ప్రమోషన్ కూడా వచ్చే స్థాయికి చేరుకోబోతున్నారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు కూడా రావచ్చు. కానీ వాటిని మీరు తృప్తి పరుచుకోలేక ఆ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోవచ్చు. కాబట్టి అంది వచ్చిన అవకాశాన్ని నచ్చినట్లు మార్చుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది అనే విషయం ఈ యొక్క సలహాను నూతన పరిచయస్తులు ఇస్తారు. ఆ యొక్క సలహా మీకు నచ్చుతుంది. ఆ అవకాశాన్ని ఏ విధంగా అయినా సరే ఉపయోగించుకుంటారు. అయితే ఈ రోజున కాస్తంత గందరగోళ, ఆందోళనకర పరిస్థితి కనిపిస్తుంది. మీ విచక్షణతో ధైర్యంగా ఉండేందుకు ప్రయత్నించండి.
కుటుంబానికి సంబంధించిన సమస్యలు కూర్చుని మాట్లాడుకోవడానికి తప్పక ప్రయత్నించండి. తల్లిదండ్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు తప్పక వస్తాయి. ఇకపోతే చిన్న చిన్న పొరపాట్లు మీకున్న కాస్తంత బద్ధకం రీత్యా ఒక పెద్ద అవకాశాన్ని ఈ రోజున చెయ్యి విడుచుకునే అవకాశం కనిపిస్తోంది. ఏ నిమిషంలో అయినా సరే అలర్ట్ గా ఉండాలి. 1-2 సార్లు ఆలోచించండి. ఫైనల్ గా మాత్రం కరెక్ట్ డెసిషన్ తీసుకోండి. మీ పైన మీ కుటుంబ సభ్యులు పెట్టుకున్న నమ్మకం వమ్ము కాకుండా ప్రవర్తించండి. చెడు అలవాట్లకు దూరంగా ఉండండి. లేదంటే భారీ మూల్యం చెల్లించి తరువాత ఎంత బాధపడినా నష్టాన్ని పూడ్చుకోలేరు. ప్రేమ వ్యవహారాలు పెళ్లి వరకు తీసుకుని వెళ్లాలి అంటే మరుసటి మాసంలోనే ఇది సాధ్యపడుతుంది. ఈలోపు తొందరపడి ఎటువంటి డెసిషన్స్ తీసుకోవద్దు. ఇకపోతే వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. ఎలాంటి తలనొప్పులు లేకుండా చాలా హ్యాపీగా ఉంటారు. అయితే ఒక అమ్మాయి మాత్రం మీ యొక్క ఉన్నతి చూసి, మీ యొక్క పనులు చూసి మీ మీద ప్రేమ లేకపోతే ఇంకేదో కారణం కావచ్చు కన్నెర్ర చేసి చూస్తోంది. మిమ్మల్ని నమ్మించి మోసం చేయబోతుంది. ఆ అమ్మాయి వల్ల కలిగే ప్రమాదం అట్లాంటిది ఇట్లాంటిది కాదండి. మృత్యుగండమే ఏర్పడుతుంది. వారి యొక్క మాటలు కావచ్చు, చేతలు కావచ్చు మీ మనస్సును చాలా వరకు గాయపరుస్తాయి. మీరు అసలు ఎందుకు ఈ జీవితం అన్నట్లుగా నిరాశలోకి కూడా వెళ్లిపోవచ్చు. కాబట్టి ఇది పక్కా. ఆ యొక్క స్త్రీ విషయంలో అప్రమత్తత అవసరము. ఈ రోజున ఒక స్త్రీ కారణంగా మీ జీవితంలో ఒక పెద్ద విధ్వంసమే జరగబోతోంది. ఎలా వస్తుంది, ఎప్పుడు వస్తుంది తెలియదు. మీ జీవితంలో ఆల్రెడీ ఎంటర్ అయిన స్త్రీ కావచ్చు, లేదా నూతనంగా వస్తున్న స్త్రీ కావచ్చు, వేరొక స్త్రీ మీ జీవితంలోకి రావడం వల్ల అన్ని రకాలుగా నష్టమే కలుగుతుంది. ఆ యొక్క స్త్రీ మీకు అన్ని విధాలుగా సపోర్ట్ చేయదు. కాబట్టి ఎవరైనా ఒక కొత్త స్త్రీ పరిచయం అయితే వారితో చాలా జాగ్రత్త. వారికి వచ్చే ఆపద మీ మీదకు తోసేయొచ్చు. వారి ఆపదలో మిమ్మల్ని పాలు భాగస్వామ్యం చేయొచ్చు. ఆ స్త్రీని ఏమైనా మీరు ఇబ్బంది పెట్టి ఉంటే గతంలో, ఈ సమయంలో వారి వల్ల ప్రమాదమే అని చెప్పాలి. ఈ ఒక్క విషయంలో అప్రమత్తత చాలా అవసరము. ఇంకా వెంటనే అన్ని రకాలైన ఇబ్బందుల నుంచి బయటపడాలంటే ఆ స్త్రీతో బంధం తెంచేసుకోండి. ఆమెతో ట్రావెల్ అవుతూ ఉంటే గనక ఆమె రిలేషన్ ని మీరు తెగదెంపులు చేసుకుంటే కష్టాలు తీరుతాయి. మృత్యుగండం నుండి బయటపడతారు. లేదంటే నష్టపోతారు, లాస్ లోకి వెళ్లిపోతారు. ఇక మిగతా అంశాలు చూస్తే ఆదాయ మార్గాలు ఎక్కువగానే ఉన్నాయండి. వృత్తి వ్యాపారాలు ఈ జాతకులకు కలిసొస్తాయి. వ్యాపారాలకు సంబంధించి ప్రయాణాలు మంచి లాభాలిస్తాయి. ప్రభావవంతమైన వ్యక్తులతో పరిచయాలుండొచ్చు. వ్యాపారంతో సంబంధం ఉన్నవారు మీ యొక్క వ్యాపారాన్ని నలుమూలలా విస్తరించే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తారు. కానీ చేసే పనుల గురించి చెప్పేటటువంటి మాటల్లో అస్సలు ఎక్కడా బయలుపరచవద్దు. కానీ చేసే పనుల గురించి మాటల రూపంలో ఎవ్వరికీ బయలుపరచవద్దు. చేసే ఆలోచనల గురించి ఎవ్వరికీ ఏ విధమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు. రహస్యంగా ఉంచండి. నిత్యం శివారాధన చేసుకోండి. అంతా శుభకర ఫలాలు పొందుకుంటారు. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.